నమస్తే అండి, నేను జయరామ్ని. మీకు శశికాంత్ నగర్ ప్రాజెక్ట్ చాలాసార్లు చెప్పాను కదా. ఆల్మోస్ట్ చివరి దశకి అంటే కొనుక్కున్న కస్టమర్స్ అందరూ గృహప్రవేశాలు జరుగుతున్నాయి ప్రెజెంట్. అవి కూడా మీకు లైవ్లో చూపిస్తాను. ఇదిగోండి, పెయింట్ వర్క్ అయిపోయింది. అంతకుముందు మీకు గ్రాఫిక్స్లో ఏదైతే డిజైన్ ఉందో కొన్ని చూపించామేమో, సేమ్ యాజ్ డీజ్గా సేమ్ పెయింట్ గ్రాఫిక్స్లో చూపించిన దానికి ఇప్పుడు లైవ్ కూడా సేమ్ యాజ్ డీజ్గా ఒకలాగే ఉంది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. శశికాంత్ నగర్ వస్తుంది సార్. ఇది కాకినాడ 2 BHK 3 BHK ఫ్లాట్స్ అండి. మీకు ఒకసారి మళ్ళీ ఒకసారి మీకు పిన్ టు పిన్ ఒకసారి మళ్ళీ మీకు చెప్తాను, చూపిస్తాను ఒకసారి అండి. ఇప్పటి నుంచి నేను మొదలెడతాను. చూసారు కదా, ఇదంతా సెంట్రల్ పార్క్ అనమాట అండి. సెంట్రల్ పార్క్ వ్యూ పాయింట్ అనమాట. ఇందులో మీకు తులసివనం వస్తుంది అని చెప్పాను అప్పుడు మీకు. ఇందులో ఏదైతే సిట్అవుట్ దిమ్మల్లా ఉన్నాయి చూసారా, అదొకటి ఇలా దిమ్మల్లా ఉన్నది అంతా గ్రానైట్ వచ్చేసి మధ్యలో లాన్ వస్తుంది. అది డి బ్లాక్ అండి. ఈ 2 BCలు. నేను ఏదైతే నుంచున్నానో ఇది వచ్చి మీకు ఏ బ్లాకు చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి ఏ బ్లాకు. ఇది కిచెన్, ఇది మన బాత్రూము అనమాట. ఇది బెడ్రూము. మీరు అబ్జర్వేషన్ చేస్తారో లేదో, అటు పక్క ఇటు పక్క మధ్యలో సెట్ బ్యాక్స్ అనమాట అండి. వెంటిలేషన్ బాగా వస్తుంది. వెంటిలేషన్ బాగా వస్తుంది. మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం చూసారా, అంతా టేకు. ఇదిగోండి మొత్తం అంతా టేక్. ఇది వెస్ట్ ఫేసింగ్ వ్యూ అనమాట అండి. మెయిన్ ఇది రోడ్. ఇదిగోండి చూసారు, కింద ఒకసారి పెడుతున్నాను. ఇదిగోండి ఇదంతా వెస్ట్ ఫేసింగ్ వ్యూ అనమాట. చూసారు కదా. మీకు ఆ రోడ్డు చూసారా, ఆర్టీఓ ఆఫీస్ నుంచి వచ్చేస్తుంటే కొంచెం జూమ్ చేస్తున్నాను చూడండి. ఆర్టీఓ ఆఫీస్ నుంచి వచ్చేస్తుంటే ఇలాగ మీకు ఈ రోడ్డు ఇలా వెళ్ళిపోతే కాకినాడ వచ్చేస్తాం. మళ్ళీ మనం ఇలా వెళ్ళిపోతే మన వాకలపూడి అచ్చిమేడ్ సెంటర్కి వెళ్ళిపోతాం. అచ్చిమేడ్ సెంటర్కి వెళ్ళిపోతాం. ఇలాగా అచ్చిమేడ్ సెంటర్కి వెళ్ళిపోతాం. మీ చుట్టూరు ఇల్లు చూసారు కదా. కారిడార్ అండి. ఇది కారిడార్ అనమాట. చూసారు కదా, ఇదంతా కారిడార్ వస్తుంది. ఇదో ఫ్లోరు. ఇదంతా కార్ పార్కింగ్ అనమాట అండి. ఇంత మీకు అప్పలో ఉన్నాం, ఇప్పుడు మనం కిందకు వచ్చామండి. ఇదిగోండి ఇదంతా చూసారు కదా, ఇదంతా కార్ పార్కింగ్ అనమాట. మీకు స్కూల్ అని చెప్పాను కదా, ఇంటర్నేషనల్ స్కూలు వర్క్ జరుగుతుంది. అది స్కూల్ వర్క్ అనమాట. అది కూడా ఒకసారి ఇది మీకు కమర్షియల్ కాంప్లెక్స్ అండి. షాపింగ్ కాంప్లెక్స్ అండ్ మన ఆఫీసు ఇలాగా ఇదంతా వస్తుంది.